నమస్తే గురుగారు. నమస్కారం అండి. ధనుర్మాసం అనంగానే ముఖ్యంగా అందరికీ గుర్తుకొచ్చేది ఏంటి అంటే ఈ ధనుర్మాస వ్రతం అనేది. అసలు ఎలా ఆచరించాలో కూడా కొంతమందికి డౌట్స్ ఉంటాయి. దీని మీద క్లారిటీ ఇస్తారా? అలాగేనండి, ఖచ్చితంగా. అసలు మనం ఏదైనా వ్రతం చేయాలి అంటే వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మనం ఏ దేవుడికైతే పూజ చేసుకుంటామో ఆ దేవత యొక్క నామస్మరణ ఖచ్చితంగా చేసుకోవాలి. ధనుర్మాసంలో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ యొక్క విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటాం, లేదా ఆ గోవింద నామములనైనా సరే పఠిస్తూ ఉంటాం. ఈ యొక్క మాసంలో ధనుర్మాసంలో గోవింద నామాలని పఠిస్తూ మీరు ఈ యొక్క స్వామివారికి దగ్గరగా ఉంటూ ఈ వ్రతాన్నంతా కూడా ప్రారంభించాలి. అసలు ఈ వ్రతం చేయాలి అనేటటువంటి నియమ నిష్టలు ఏమిటి అంటే ప్రధానముగా మీరు ప్రాతకాలాన్నే నిద్ర లేవాలి. అంటే మనకి బ్రహ్మ ముహూర్తము అంటారు. బ్రహ్మ ముహూర్తము అంటే ప్రతిరోజు కూడా ఒకే విధంగా ఉండదు. సూర్యుడు ఉదయించేటటువంటి సమయము 90 నిమిషముల కన్నా ముందు సమయమే మనకి బ్రహ్మ ముహూర్తము. ఒక్కొక్క రోజు ఆ సూర్యుడు 6 గంటల 10 నిమిషములకు ఉదయించవచ్చు, ఒక్కొక్కసారి 5 గంటల 30 నిమిషములకు ఉదయించవచ్చు. ఆ సమయాలన్నీ కూడా మనకి సరిగా ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా 4 గంటల ప్రాంతంలో కానీ 3 గంటల 30 నిమిషముల ప్రాంతంలో కానీ నిద్ర నుండి మేల్కొనాలి అని చెబుతూ ఉంటారు. ప్రధానముగా మనకి 3 గంటల 30 నిమిషముల నుండి 4 గంటల 30 నిమిషముల్లో మొత్తం ఈ యొక్క ప్రపంచం యూనివర్స్ అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనం చేసేటటువంటి పూజలు కానీ వ్రతాలు కానీ జపాలు కానీ లేదా ఆచరించేటటువంటి నియమాలు కానీ అత్యంత శక్తివంతంగా ఉండి మన మనసుకి ఆహ్లాదకరం కలిగిస్తూ ఉంటాయి. అందుకే ఏదైనా వ్రతం చేసేటప్పుడు నియమాలు ప్రధానంగా ఏం చెబుతారు అంటే మీరు తీసుకునేటటువంటి ఆహార నియమాలు, మాట్లాడేటటువంటి మాటలు, చక్కనైనటువంటి మాటలు మాట్లాడాలి. అలాగే ఆ హరి నామస్మరణ అనేటటువంటిది చేసుకోవాలి. అలాగే మీరు తీసుకునేటటువంటి సాత్వికపరమైనటువంటి ఆహారం తీసుకోవాలి. చాలామంది తినకూడనటువంటి పదార్థాలన్నీ కూడా తింటూ ఉంటారు. తద్వారా మన శరీరంలో ఉన్నటువంటి జీర్ణక్రియకు సంబంధించినటువంటి సమస్యలు అనేకం ఎదురవుతూ ఉంటాయి. అందువలనే ఇటువంటి వ్రతాలను ఆచరించడం ద్వారా మన శరీరము కూడా చక్కగా సమతుల్యతను పొంది మంచి భక్తిభావం అనేటటువంటిది ఈ శరీరానికి అలవాటు పడుతుంది. అయితే ప్రతి నిత్యము కూడా ఈ ధనుర్మాస వ్రతం ఎవరు చేద్దాము అని అనుకుంటారో వారు దీక్షగా ముందు తీసుకుని ఈ 30 రోజులు కూడా మీ యొక్క గృహములోనే లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాలలో కానీ ప్రతి నిత్యము కూడా ఆ యొక్క విష్ణుమూర్తిని ఆరాధించడము, లేదా శ్రీకృష్ణుణ్ణి ఆరాధించడం, లేదా వైష్ణవ ఆలయాలు ఏవైనా సరే వెంకటేశ్వర స్వామి కానీ ఆ రాముల వారు కానీ లక్ష్మీ నరసింహస్వామి కానీ లక్ష్మీ నారాయణులను కానీ ఈ యొక్క 30 రోజులు కూడా ఆచరించాలి. ఈ వ్రతాన్ని చేస్తున్న వారు తమ యొక్క గృహములో శ్రీకృష్ణుడి యొక్క చిన్నపాటి విగ్రహాన్ని తెచ్చుకుని ప్రతి నిత్యము కూడా శ్రీకృష్ణుడికి పాలతో అభిషేకాన్ని చేయాలి. అలాగే స్వామివారికి అర్చన గోత్ర నామములను చెప్పుకుంటూ అర్చన అంతా కూడా చేసుకోవాలి. అలాగే గోవింద నామములను చెప్పుకోవాలి. శ్రీకృష్ణుడి యొక్క అష్టోత్తర శతనామావళిని కానీ విష్ణుమూర్తి యొక్క అష్టోత్తర శతనామావళిని కానీ చదువుకుంటూ మీరు ప్రతినిత్యము కూడా నైవేద్యము కూడా పెడుతూ ఉండాలి. ప్రధానముగా కృష్ణుడికి వెన్న అంటే ప్రీతికరము కాబట్టి మీరు ప్రతిరోజు కూడా స్వామివారికి వెన్నను నైవేద్యంగా పెట్టినా సరే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటుంది. అయితే వెన్నను నివేదించలేనటువంటి వారు స్వామివారికి ఏదైనా పొంగల్నైనా సరే నైవేద్యముగా పెట్టవచ్చును. అలా నైవేద్యాన్ని అంతా కూడా పెడుతూ ప్రతి నిత్యము కూడా తులసి మాలనే అర్చిస్తూ ఉండాలి. ధనుర్మాసం అంతా కూడా తులసి వనంలో అమ్మవారు వచ్చారు కాబట్టి ఆవిడ పాసురాలన్నింటినీ కూడా చక్కగా పాడారు కాబట్టి ఆ తులసి ఆకుతో గనక మనం పూజ చేసినట్లయితే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు మనకి ఉండవు. కాబట్టి ఎవరైతే ధనుర్మాస వ్రతాన్ని చేస్తారో వారు ప్రత్యేకంగా ఈ తులసి పత్రితోనే ఆ శ్రీకృష్ణుణ్ణి ఆరాధించాలి. అలా ఆరాధిస్తూ ఆ రోజు అంటే మీరు ఈ 30 రోజుల పాటు కూడా ఈ యొక్క వ్రతాన్ని పూర్తి చేస్తూ ఉండాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా మీరు ఎటువంటి ఆహారము కూడా తీసుకోకుండా రాత్రి సమయంలో అంటే సూర్యాస్తమయం అయిన తరువాత మరలా మీరు తలస్నానము చేసుకుని చక్కగా స్వామివారిని మరలా అష్టోత్తర శతనామములతో ఆరాధిస్తూ ఆ చేసినటువంటి ప్రసాదాన్నంతా కూడా స్వీకరించాలి.
ఈ సమయాలలో మీరు ఉల్లి వెల్లుల్లి పూర్తిగా నిషిద్ధపరచాలి. ఎటువంటి పరిస్థితులలో కూడా మీరు తీసుకునేటటువంటి ఆహారంలో ఈ పదార్థాలు లేకుండా చూసుకోవాలి. ఈ పదార్థాలను కనుక మనం స్వీకరిస్తే మన ఆలోచన విధానం అంతా కూడా మారుతుంది. కాబట్టి మనం ఆ యొక్క పదార్థాలను తీసుకోకుండా వాటన్నిటినీ కూడా అవాయిడ్ చేస్తూ మనం ఈ యొక్క ఆహార నియమాలను పాటిస్తూ ఈ వ్రతాన్ని అంతా కూడా పూర్తి చేస్తూ ఉండాలి. ఇక ఇందులో మనకి ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి నాడు చేసేటటువంటి ఉపవాస దీక్ష అత్యంత శ్రేష్టమైనది. కాబట్టి ఈ ధనుర్మాసాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో ఈ ధనుర్మాస వ్రతాన్నంతా కూడా చక్కగా మీ గృహములోనైనా ఆచరించవచ్చును, లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాలను ప్రతినిత్యము కూడా దర్శనం చేసుకుంటూ తిరుప్పావైని పారాయణం చేసుకుంటూ ఆ స్వామివారి యొక్క నామస్మరణే చేసుకోవాలి. మొత్తం మనకి మాసాలన్నిటిలోకెల్లా ఈ ధనుర్మాసం చాలా విశిష్టమైనటువంటిది. తద్వారా ఈ ధనుర్మాసంలో చేసేటటువంటి పూజలు కానీ జపాలు కానీ హోమాలు కానీ అత్యంత విశేషమైనటువంటిది, అలాగే అత్యంత శక్తివంతమైనటువంటివి. అలాగే మీరు చేస్తున్నటువంటి ఈ ధనుర్మాస వ్రతాల వలన మీకు ఈ కోటి రెట్ల ఫలితం అనేటటువంటిది మీకు కలుగుతుంది. కాబట్టి ఈ ధనుర్మాసంలో చేసేటటువంటి పూజ కానీ జపము కానీ దానము కానీ చాలా విశేషంతో కూడుకున్నవి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తూ వస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఏదైనా సమస్యలుగా ఉన్నటువంటి సమయంలో ఈ ధనుర్మాస వ్రతాన్ని కనుక ఆచరించారు అంటే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానముగా ప్రస్తుత పరిస్థితులలో సభ్య సమాజం అంతా కూడా భార్యాభర్తల మధ్య సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారంతా కూడా ఆ ఇబ్బందులను తొలగించుకోవాలి, చక్కగా దాంపత్య జీవితం సుఖంగా ఉండాలి అంటే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ ధనుర్మాస వ్రతం చేసుకోవడం ద్వారా ఆ గోదాదేవి అమ్మవారు ఎంత ప్రేమ రూపంగా ఆ విష్ణుమూర్తితో ఐక్యం చెందారు అనేటటువంటి విషయాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి తద్వారా భార్యాభర్తలిద్దరూ కూడా వారి మధ్య అన్యోన్యత అనేటటువంటిది లభిస్తుంది. అలాగే వివాహం కానటువంటి కన్యలు ఎవరైతే ఉంటారో వారు ఈ ధనుర్మాస వ్రతాన్ని కనుక ఆచరించారు అంటే వారికి ఖచ్చితంగా వివాహం జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ధనుర్మాస వ్రతాన్ని మీరు అందరూ కూడా ఆచరించి మంచి ఫలితాలు పొందటానికి ప్రయత్నం చేయండి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.